వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మన్సూరాబాద్ పరిధి సరస్వతి నగర్లోని జయించు మినిస్ట్రీస్ 19వ వార్షికోత్సవ వేడుకలు, క్రిస్మస్ వేడుకలు వ్యవస్థాపకులు ఫాస్టర్ జార్జ్ గ్రేస్ కుమారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా ఎల్బీ నగర్లోని రివైవ్ చర్చి వ్యవస్థాపకులు ఫాస్టర్ మోజెస్ పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించి ఆ యేసు గొప్పతనాన్ని వివరించారు. జయించు మినిస్ట్రీస్ నిర్వాహకులు ఇలాగే ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియచేశారు. ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ హానరబుల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ పాల్గొని సువార్తను అందజేశారు. ఆ యేసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. అలాగే బిషప్ నూనె వినోద్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జయించు మినిస్టర్స్ వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం వ్యవస్థాపకులు గ్రేస్ కుమారి మాట్లాడుతూ గత 19 ఏళ్ల నుండి ఇక్కడ వార్షికోత్సవ వేడుకలు, క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము గుడ్ షెఫర్డ్ ఆర్గనైజ్ నుండి చిన్నారులు ఇక్కడికి విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారని, ఆ తర్వాత చర్చి నుండి వారికి బట్టల పంపిణీ, ప్రేమ విందు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారిలో కేక్ కటింగ్ కూడా చేశామని, ప్రేమ విందు కూడా అందించామని అన్నారు. ఈ వేడుకలను ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఏబి ప్రసాద్, దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ జయించు మినిస్ట్రీ ద్వారా ఈ సెమీ క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్, అలాగే 19వ యానివర్సరీ మీటింగ్ని దేవుడు ఎంత ఘనంగా విజయవంతంగా జరిగించాడు. ముఖ్యంగా మేము ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ వచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసి మంచిగా మమ్మల్ని అన్ని విధాలుగా అర్థం చేసుకొని ఇప్పటివరకు వెయిట్ చేసి అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడున్న మరి ఫోటో స్టూడియో వాళ్ళకి, అలాగే సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, మరి జనా న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గుడ్ షెపర్డ్ చిల్డ్రన్స్ హోమ్ నుండి వచ్చిన యొక్క పిల్లలకు కూడా నేను వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా కొరకు, మా సేవ కొరకు ప్రార్థించండి. ఈ యొక్క మినిస్ట్రీ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, అనేకులకి మార్గదర్శకంగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. తప్పకుండా మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇందులో భాగంగా ఏమేమి జరిగింది ఈరోజు? ఇందులో భాగంగా ఈరోజు మరి అనాథ పిల్లలకి, అంటే గుడ్ షెపర్డ్ చిల్డ్రన్స్ హోమ్ వాళ్ళకి ఇప్పుడు సుమారుగా 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి వస్త్రాలు పంపిణీ చేయడం, వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేయడం, వాళ్ళని కంపల్సరీ మన యొక్క మినిస్ట్రీలో పిలవడం, అలాగే మా పాస్టర్ల ఫెలోషిప్ నుంచి కూడా సిస్టర్స్, మరి పాస్టర్స్ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే మరి యొక్క ప్రోగ్రామ్ని లీడ్ చేసినటువంటి స్వాతిని అలాగనే ఏవి ప్రసాదరావు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, సంఘస్థుల్ని కూడా వారు అంతేకాకుండా వారి సంఘం తరపు నుంచి మాకు వంట చేయడానికి వారు కొంచెం మాకు అరేంజ్ చేశారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా పాస్టర్ గారు కూడా మాతో కొంచెం సహకరించి మాతో నిలబడడానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి జానా న్యూస్ వారు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం వచ్చి మాదొక చిన్న న్యూస్ని పబ్లిక్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పీకర్ బిషప్ గారు, మరి ఇందులో మరి బిషప్ గారు, అలాగే మనకు వచ్చినటువంటి మోజెస్ స్పీకర్ గారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా దీపక్ జాన్ గారు మా మధ్యలోకి వచ్చినందుకు ఇంకా మరి వందనాలు తెలియజేస్తున్నాను. వారు చాలా చక్కగా మా దగ్గరకు వచ్చేసి వారు కొంతసేపు కూర్చొని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి వెళ్ళారు. వారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటి యజమానులు బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.